హాయ్ హాయ్ శివ, బాగున్నాను శివ, బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను. ఇంటర్వ్యూలు తక్కువ ఇవ్వడానికి కారణం ఏంటంటే లాస్ట్ 1.5 year బ్యాక్ అవును. తీసుకున్న డెసిషన్. అంతకుముందు చాలా ఇచ్చాను. అవును. పర్సనల్ ఇంటర్వ్యూలు చాలా ఎక్కువ అయిపోయాయి, టూ మచ్ అయిపోయాయి అని చెప్పేసి హ్మ్. తగ్గించేశాను. హ్మ్. హ్మ్. సో నవ్ ఐఎమ్ ఓన్లీ గివింగ్ ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్. అవును. అవును. అయితే 1.5 year తర్వాత 1.5 year పైన అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒకళ్ళకి బీబీసీలో, మీకు తెలిస్తే కనుక చెప్పండి, బీబీసీలో ఒక లేడీ ఉంటారు, అవును. ఆవిడకి ఇస్తాను. ఆమె తెలుసా మీకు? తెలీదు. ఐడియా లేదు. అవును. కనుక్కోవాలి. ఉంటే కనుక్కొని నాకు చెప్పండి. ఆవిడకి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. ఆ! మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు ఎనీవే కాంపన్సేట్ ఒకవేళ చేసి ఒక ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇవ్వాలి ఇవ్వాలి. ఆవిడకి. ఓకే. సో అదొకటి. ఆహ్, అంటే కొంచెం మధ్యలో నేను లావ్ అయిపోవడం ఒకటి. హ్మ్. లావ్ అయిపోయాను. దానివల్ల ఆ లావు అంటే తగ్గిన తర్వాత కొంచెం హ్మ్. సన్నబడ్డ తర్వాత ఇద్దాం కానీ అనుకున్నా, అలాగే తగ్గాను. అలానే ఉంటారన్న మీరెప్పుడు చూసినా సేమ్ అదే కట్టు. మధ్యలో లావయ్యాను. బాగా కొంచెం లావైపోయాను. కొంచెం మీరు 'బబుల్ గమ్' రోషన్ సినిమా రిలీజ్ అప్పుడు అవును. చూస్తే అసలు ఎలా ఉంది, అది బుగ్గలు ఇదంతా అవన్నీ వచ్చి ఉండే. మెడ అవును. అవును. ఇవన్నీ ఒకే ఒకే దీంట్లోకి వచ్చేసాయి. హ్మ్. హ్మ్. సో అప్పుడు చాలా లావున్నా. సో ఇప్పుడు కొంచెం ఇప్పుడు తగ్గింది. తగ్గాను. హ్మ్. దాదాపు 20 kgs తగ్గాను. ఇంకా అదే ప్రాసెస్‌లో ఉన్నాను. హ్మ్. హ్మ్. అందుకని చెప్పేసి వెయిట్ చేశాను అంతే. ఓకే. అంతకన్నా ఇంకేం లేదు. అంటే క్యారమ్స్ వచ్చా మీకు? బ్రహ్మాండంగా. మీ హోమ్ టౌన్‌లో ఆడతారా ఎప్పుడైనా? ఏమన్నా హోమ్ టౌన్ పెద్దలతోటి ఫ్యామిలీతో కూర్చొని? అందరం కలిసి ఏదో సరదాగా ఆడినట్టున్నాం. ఏం ఆటలు ఆడతారన్న నార్మల్‌గా? నేనా? ఆ! నేను నార్మల్‌గా చిన్నప్పుడు క్యారమ్స్ బాగా ఆడేవాడిని. హ్మ్. చెస్ ఆడేవాడిని. హ్మ్. 10 మనకి రింగ్ ఉంటుంది కదా! హ్మ్. రింగ్ అవును. అది ఆడేవాడిని. హ్మ్. హ్మ్. ఆ తర్వాత షటిల్ ఆడేవాళ్ళం. హ్మ్. అండ్ ఈ బాస్కెట్ బాల్ అవి నాకు రాదు. అవును. క్రికెట్ బాగా ఆడతాను. క్రికెట్ బా ఆడతారు. ఓకే. ఇవి మాత్రమే ఆడేవాడిని. ఆ! హ్మ్. హోమ్ టౌన్ చేశారు కదా! ఏమైనా హ్మ్. మెమోరీస్ గుర్తొచ్చాయా మీకు హోమ్ టౌన్ యూజ్ చేస్తున్నప్పుడు? అంటే హోమ్ టౌన్ చేసిన తర్వాత ఏమొచ్చిందంటే నాకు, అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. హ్మ్. సో, నా మెమరీస్ అంతా నా సంజీవ్ రెడ్డి నగరు, హ్మ్. నా సాగర్ సొసైటీ, నా హ్మ్. బంజారా హిల్స్, హ్మ్. నా రోడ్ నంబర్ 10 జూబిలీ హిల్స్ హ్మ్. ఇటువైపే అన్నీ ఆ! ముడిపడి ఉంది ఆ! ఆ! నాదంతా. సరే మిగతాది చెన్నైలో నేను ఉన్న ఫస్ట్ ఎల్‌కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ హ్మ్. వరకు ఉన్నప్పుడు హ్మ్. అంతగా గుర్తులేవు. హ్మ్. కొద్దిగా లీలగా గుర్తున్నాయి. హ్మ్. హ్మ్. మేమున్న ఇల్లు హ్మ్. హ్మ్. అవన్నీ. హ్మ్. అప్పుడప్పుడు చెన్నైకి ఏదైనా షూటింగ్‌కెళ్తే హ్మ్. ఊరికే ఆ లైన్‌కెళ్ళి చూసొస్తాను. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేనేంటంటే సంజీవ్ రెడ్డి నగర్‌కెళ్ళి, హ్మ్. హ్మ్. B6F3కి మేమున్న మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా హ్మ్. పెద్దయ్య వాళ్ళ ఇల్లు, హ్మ్. అక్కడికెళ్ళి, హ్మ్. ఆ తర్వాత మా అత్త వాళ్ళ ఇల్లు అటువైపు ఉండేది. హ్మ్. బల్కంపేట దాటిన తర్వాత హ్మ్. అటు ఎళ్ళి, హ్మ్. ఇటువైపు సాగర్ సొసైటీ, హ్మ్. బంజారా హిల్స్, అప్పుడు పెద్ద బిల్డింగ్ ఉండేది హ్మ్. టవర్ హౌస్. హ్మ్. అది ఇప్పుడు లేదు. నో హ్మ్. మోర్. అది పెద్ద అవును. ఇదైపోయింది. అది హ్మ్. మళ్ళీ సాగర్ సొసైటీ, మళ్ళీ రోడ్ నంబర్ 10 ఇవన్నీ ఊరికే చూసుకొనొస్తాను. నా మెమరీస్ అన్నీ ఇక్కడే. ఆ! మా మదర్‌దొచ్చి ప్రొద్దుటూరు, అవును. రాయలసీమ. హ్మ్. వాళ్ళేమో 1950, 51 టైంకి ఇక్కడికి మైగ్రేట్ అయిపోయారు. ఓకే. సో, అక్కడ ఎవరు లేరు కాబట్టి అక్కడ ఏమీ లేదు. ఆ! నో ఓకే. కనెక్షన్. హ్మ్. మా నాన్నది యానాం. ఓహ్! సో, నేచురల్‌గా నాది యానామే కదా! తక్కువ కదన్నా? తక్కువ వెళ్ళడం నేను. బాటిల్ కూడా తక్కువ అంటారు రేట్ అక్కడ. ఆహే! అబ్బా! నీకు ఇలాంటి విషయాలు తెలుసా? ఆ! అంటుంటారు అన్న ఎప్పుడు ఎళ్ళలే. తక్కువే. డెఫినిట్‌గా తక్కువే. 30% ఏదో తక్కువుంటుంది. అవును. ఆ! ఇక్కడ నేచురల్ డీజిల్ కూడా తక్కువుంటుంది. అది మాత్రమే అడుగుతావు తక్కువని, మిగతా డీజిల్ గురించి అహా! చెప్పవా? అంటే టాక్స్ తక్కువ ఆ! లేదంటే. ఆ! సో, అక్కడికి చాలా తక్కువ సార్లు వెళ్ళొచ్చాను. హ్మ్. హ్మ్. బట్ ఆఫ్ లైట్ మా ఫాదర్ పోయిన తర్వాత వెళ్ళి రావడం జరుగుతోంది అప్పుడప్పుడు. అందరూ వచ్చి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని చెప్తున్నారు. హ్మ్. సో, నేచురల్‌గా ఇప్పుడు నా కనెక్షన్స్ పెంచుకోవాలి. హ్మ్. వాళ్ళందరూ అంత ఆప్యాయంగా వచ్చి పలకరిస్తున్నప్పుడు నేను కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారో, 2 సార్లో వెళ్ళి హ్మ్. వాళ్ళందరితో ఓ 2, 3 రోజులో, 4 రోజులో గడిపి రావాలి. అందరితో కలిసి రావాలని. ఆ! హోమ్ టౌన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ బలంగా పెరిగిపోయింది. అంటే అవును. రూట్స్ మర్చిపోకూడదు. అవును. ఎళ్లి రావాలి. ఆ! ఒక 3 రోజులు, 4 రోజులు కలిసి రావాలి. హ్మ్. అలా స్పెండ్ చేసి రావాలి యెస్. టైము. డెఫినిట్‌గా వాళ్ళందరినీ కలిసి రావాలి. హ్మ్. హ్మ్. గోదావరి గట్టు మీద కూర్చొనొచ్చినా చాలు. మిగతా ఆ! వాళ్ళందరూ కలిసొచ్చినా రాకపోయినా ఆ! సరదాగా గోదావరి గట్టు మీద కూర్చున్నా గానీ ఆ టైం భలే ఆ ఉంటుంది. గాలి, హ్మ్. ఆ పచ్చని గాలి అది కొంచెం స్పెండ్ చేసి రావాలి. మిస్ అయ్యారు అవన్నీ. డెఫినిట్‌గా అంతే. హ్మ్. హ్మ్. సో, వెళ్ళి రావాలి. ఇదెందుకంటే నా పిల్లలకు కూడా రేపొద్దున కనెక్షన్ ఉండాలి ఆ హ్మ్. ప్రాంతంతో. హ్మ్. హ్మ్. రేపొద్దున వాళ్ళిక్కడ పుట్టి పెరిగారు. హ్మ్. సో, ఇప్పుడు ఇంకొక తరం వెళ్ళిపోయిందంటే తర్వాత ఏమవుతుంది? కనెక్షన్ పోతుంది. అవును. ఇప్పుడు అవును. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైతే ప్రొద్దుటూరు నుంచి మైగ్రేట్ వచ్చేసారో అక్కడ హ్మ్. ఎవరు లేరు. కనెక్షనే లేకుండా పోయింది. ఆ! 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 సో, అలా అలా అవ్వకూడదు. హ్మ్. ఉండాలి అక్కడ అవును. ఎంతో అని చెప్పేసి హ్మ్. బలంగా ఉంది. నేను డెఫినిట్‌గా ఇప్పుడు నేను ఉన్నంత కాలం లోపు హ్మ్. హ్మ్. కనెక్షన్‌ని బలం చేసుకొని, హ్మ్. రోషన్ వాళ్ళకి కూడా మనసుకు కూడా హ్మ్. ఆ కనెక్షన్‌ని అంత బలం మొత్తం చేసి వెళ్తాను. పరిచయం చేసి అంత
సో ఈ రెండిట్లో నా సబ్జెక్ట్ మీ సబ్జెక్ట్. బెండకాయ నేను నమ్ముతారా అన్న అది తెలియదు. చిన్నప్పుడు అనేవాళ్ళు అంటే మీ పిల్లలకి పెట్టారా? ఓ బోల్డంతా. మా అమ్మాయి అయితే బెండకాయ లేకపోతే తిందు. అది ఒక పెద్ద ఏంటంటే నేను ప్రతిరోజు రోజు విడిచి రోజైనా కానీ దొండకాయ బెండకాయ, దొండకాయ బెండకాయ, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై. నేను రోజు అరే మిగతా ఏం లేవా, ఉన్నాయి కదా, నేను అది మార్చు ఇది మార్చను లేదు, మనసుకి ఇది ఇష్టం కాబట్టి ఇది సరే. కానీ నాన్ వెజ్ తింటారా? ఎందుకు తింటాం. అదే ఎక్కువ బెండకాయ దొండకాయ కనబడింది, చికెన్ వాటిలే కనబడలేదు. అంటే తను తిందు, పాప తిందు. దానికి ఎప్పుడు ఒకసారి 3 ఉంటే ఏదైనా ఉంటే తింటుంది, మాక్సిమం తిందు. మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్పాను, ఒక 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి తిండి తినకపోతే ఎట్లారా, రుచులు తెలియకపోతే ఎలా తినాలి రుచులు అంటే సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి, నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంటే ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్ అన్న. నేను బాగా ఫుడ్ అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే, నాకు మిరియాల రసం కావాలి, ఓకే, నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వనని నేను, నాకు కావాలి, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు, నాకు కొంచెమే తింటాను, సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి రుచికరమైన ఫుడ్ తినడానికి, అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు. ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు, రాత్రి వరకు నీ ప్రొఫెషన్లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు, పరిగెడుతున్నావు, కష్టపడుతున్నావు, వెరీ గుడ్, చెయ్యి, కష్టపడాలి. మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే, ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే. ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము. పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడమే, వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి. అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు, అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా, అవి మన రుచులురా, దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా, చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది, ఫుడ్ ఇలాంటివే, పెద్ద పెద్దవి కాదు. సో ముందు ఆ చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో. ఫుడ్ చాలా ఇది షడ్రుచులు, నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు, నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు. అంటే అవును కరెక్టే కదా, ఇంతకాలం పరిగెత్తాను, కడుపు మార్చుకున్నాను, ఏవో తినాల్సింది కూడా గబగబ మింగి వెళ్ళిపోయాను, కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్. బిజీ లైఫ్లో ఇంకంతే కదా, ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం. అది మార్చుకున్న స్టైల్. 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న తిండి దగ్గర. 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ. నాకు ఆలు పెద్దలు చెప్పింది కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయిలు ఫాస్ట్ తినేయాలి. పొరపాటును కూడా కాదు. మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు, వాళ్ళు తిన్నా ఓకే, ఫాస్ట్గా తిన్నా ఓకే. బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి. నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది, అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఎనీ టైం యూ షుడ్ హ్యావ్ యువర్ టైం. ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు? గంట బ్రేక్ అనేది దేనికి? 10 నిమిషాలు అనొచ్చుగా, గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని? ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్. అది కూడా ఎలా, ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? ఏం తిన్నావురా, ఏం రుచి, అది ఏం రుచి, అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తేలా? తిన్నది ఎంజాయ్ చేయాలి, లాలాజలం మీకు నోరు ఊరాలి, మీరు తినేటప్పుడు మీరు అది ఆస్వాదించాలి. సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నాను. నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి, నా స్వీట్లు, ఎవ్రీడే స్వీట్లు 1/2 kg తినేవాడు. స్వీట్ పిచ్చా అన్న మీకు? స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది, బట్ ఆ టైంలో మాత్రం 1/2 kg తినేవాడు నైట్ మాత్రం.
నైట్ హాఫ్ కేజీ. అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml అంటే దాదాపుగా పావు లీటర్ అంటే కేజీకి పావు కేజీ తక్కువ అలా తినేవాడిని. దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలలు స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను. నాకు తెలియకుండా లావ్ అయిపోయాను. షుగర్స్ కదన్న ఫుల్. ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ కష్టం, కష్టపడి కడుపు మార్చుకొని. కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు. ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోట శ్రీనివాసరావు గారు లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా.